యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. ఒక నీతిమంతుని యొక్క సంస్మరణ సభలో కొంచెం ఆలస్యమైంది. అన్యథా భావించకుండా ఏ దేవుణ్ణైతే ఆయన ఆరాధించాడో, ఏ దేవుణ్ణైతే ఆయన ప్రేమించాడో, ఏ దేవుని కొరకైతే ఆయన తుది శ్వాస వరకు జీవించాడో, నిజంగా ఆయనను ప్రేమిస్తే, ఆయనను గౌరవిస్తే ప్రతి ఒక్కరూ ఆలస్యమనక, ఆయాసపడక ఆ దేవుడు ఆయనకిచ్చినటువంటి ప్రేరణ, ఆయనను నడిపించినటువంటి ఆ స్ఫూర్తిని స్మరిస్తూ కొన్ని నిమిషాలు చాలా క్లుప్తంగా, నాకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ హ్యాస్ కమ్ దట్ ట్రై టు కంక్లూడ్ ద మెసేజ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, విచ్ ఈజ్ ఆల్వేస్ ఎ సాడ్ థింగ్ ఇన్ ఎనీ మీటింగ్స్, because for everything we have time, but unfortunately the one who is reason for our existence, the one who has to be celebrated, we try to minimize him. ఈరోజు అంకుల్ జీవితంలో నుండి నేను మాట్లాడాలనుకుంటున్నటువంటి అంశము నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము. నేటి వరకు కొన్ని వందల సంస్మరణ, ఆరాధన, జ్ఞాపకార్థ స్తుతి ఆరాధనల కూడికల్లో నేను మాట్లాడాను. అందులో 100 సంవత్సరాలు బ్రతికినటువంటి పుణ్యమూర్తులు, ధన్యజీవులు ఉన్నారు. 1 సంవత్సరము కూడా బ్రతకనటువంటి చిన్నారులు కూడా ఉన్నారు. కానీ ఈరోజు మాట్లాడబోయే ఈ వర్తమానం ఎంతో విలువైంది మరియు వైవిధ్యభరితమైన, ఆత్మీయమైన, అమూల్యమైనటువంటి సత్యానికి తార్కాణం. కాబట్టి దయచేసి అందరూ 10 నుండి 12 నిమిషాలు నేను మాట్లాడుతుండగా చాలా జాగ్రత్తగా ఈ మాటలు దేవుని మాటలుగా, ఒక దైవని జనుని జీవితంలో నుండి పలకబడినటువంటి మాటలుగా గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. అయ్యగారితో నా 13 సంవత్సరాల సేవా జీవితం ఒక విలువైన అనుభూతులు, అనుభవాలు, అద్భుతాల పాఠాల గని నన్ను ఒక సంపూర్ణతలోనికి, పరిపూర్ణ ఆత్మీయ వికాసం వైపు నడిపిన ఒక దివ్యమైన దిక్సూచి. వారి మాటలు కొన్ని వేళలలో వజ్రమంత కఠినంగా అనిపించినా, చూడగలిగే కన్నులతో చూస్తే దాని వెనకాల ఉన్న అమృత భాండం ఆస్వాదించవచ్చు. నిష్కపటమైన వారి హృదయాన్ని శత్రువు ఎన్నోసార్లు కలుషితము చేసిన తన వైఖరిని, గుణాన్ని, లక్షణాన్ని కోల్పోని ఒక పసిడి రాసి, సేవ తన లక్ష్యం, సంఘక్షేమమే తన తపన, సువార్త ప్రకటనే తన ధ్యేయం. ఒక ఋషిలా చివరి వరకు ఆత్మీయ పోరాటములో నిలిచి గెలిచిన ఒక వీర సైనికుడు మనకంటే ముందుగా తన యాత్రను ముగించుకొని తన పరలోక విశ్రాంతి మజిలిని చేరిన వారి చివరి మాటలలో నుండి కొన్ని సత్యాలు అనేకుల ఆత్మ మేలుకై మాట్లాడుతున్నాను. I have already told Brother David, Pastor David, Reverend David, that I am going to carry forward the words what you have spoken on the burial service. ప్రియులారా, last words of saints, పరిశుద్ధులు చివరిగా బైబిల్లో మాట్లాడినటువంటి మాటలను గమనిస్తే, అపోస్తలుడైనటువంటి పౌలు 2వ తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము మొదటి 10 వచనాలలో ఆయన చివరి సందేశములో యవనస్తుడైనటువంటి తిమోతినికి ఉద్బోధిస్తూ, చివరి దినాల్లో సంఘాలు ఎలా ఉండబోతున్నాయో, విశ్వాసులు అని చెప్పుకునేవారు పైకి భక్తిపరులుగా కనిపించేవారు, వారి జీవితం ఎంత అధ్వానంగా ఉంటుందో, అలాంటి పరిస్థితుల్లో ఎంత నిష్టగా నీవు బ్రతకాలో, ఎంత ఖచ్చితంగా నీవు బ్రతకాలో, ఎంత యథార్థంగా నీవు బ్రతకాలో, ఎంత ముక్కుసూటిగా నీవు బ్రతకాలో, నా జీవితాన్ని నువ్వు ఆదర్శంగా తీసుకొని, నా జీవితాన్ని స్ఫూర్తిగా నీవు పొందుకొని, దేమా నన్ను విడిచి లోకాన్ని ప్రేమించి వెళ్ళి భ్రష్టత్వంలో బ్రతికినట్టుగా కాకుండా నన్ను స్ఫూర్తిగా తీసుకొని బ్రతకాలని చివరిగా ఆయన ఆ సందేశాన్ని యవనుడైనటువంటి
తిమోతికి అందించాడు. మోషే యెహోషువతో ఆయన మాట్లాడుతూ ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 7-8 వచనాల్లో, అదేవిధంగా 34వ అధ్యాయము 9వ వచనములో నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, ఎందుకంటే వాగ్దాన దేశంలోనికి వెళ్ళడానికి నాకు అనుమతి లేదు. ఒక యవన నాయకుడిగా ఆ వాగ్దాన దేశంలోనికి 6 లక్షల మంది కన్నా ఎక్కువైనటువంటి ఈ జనాంగాన్ని వాగ్దాన భూమిలోనికి నడిపించడానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ భాగ్యాన్ని నీవు సద్వినియోగము చేసుకుని ఏ పరిస్థితిలో కూడా అధైర్యపడకుండా, ఏ పరిస్థితిలో కూడా సత్యములో నుండి వైదొలగకుండా, ఏ పరిస్థితిలో కూడా రోషంగా, నీతిగా, యథార్థంగా నా ప్రజలను నడిపించాలని తన అవసాన దశలో సందేశాన్ని వారు అందించారు. దీస్ ఆర్ ద లాస్ట్ వర్డ్స్ వాట్ మోసెస్ స్పోక్ టు జాషువా. ప్రియులారా, మరి యెహోషువ ఎఫ్రాయిము గోత్రానికి చెందినటువంటి వారు. మరి మోషే కుమారులే తన సేవలో రావాలని ఆయన అనుకోలేదు, కానీ దేవుని చిత్త ప్రకారముగా యెహోషువను తీసుకొని వచ్చిన వేళ ఆ యెహోషువను ఆయన అభిషేకిస్తూ, ఆయనను ప్రోత్సహిస్తూ ఆయన పలుకుతున్నటువంటి మాట, మరి మరణకాలము దావీదుకు సమీపించినప్పుడు అర్చన గారు ఇప్పుడే చదివినట్లుగా మరి తన కుమారుడైనటువంటి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోనుతో ఆయన పలికినటువంటి మాటలను మనం ధ్యానించబోతున్నాం. అదేవిధంగా చూసినట్లయితే యెహోషువ గ్రంథములో తండ్రి అయినటువంటి దేవుడు యెహోషువతో 1వ అధ్యాయము 9 వచనాల్లో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. నేను నా సేవకుడైనటువంటి మోషకు ఏ విధంగా తోడయ్యున్నానో నీకును తోడయ్యుంటాను. ప్రియులారా, యేసు ప్రభువు పేతురుతో మాట్లాడుతున్నటువంటి మాట యోహాను సువార్త 21వ అధ్యాయము 15-17 వచనాలలో, నా గొర్రెలను నీవు కాయాలే. నన్ను నీవు ప్రేమిస్తున్నావా, నా గొర్రెలను నీవు కాయాలని ఆయన పేతురుకు ఉద్బోధించినట్లుగా చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, మరి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పరిశుద్ధుల జీవన సారాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే వారి పలికినటువంటి మాటల్లో ఉన్నటువంటి అంతరార్థం కూడా అదే, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి. ఈరోజు ఈ కుటుంబానికి కూడా దేవుడు అందిస్తున్నటువంటి మాట, ఈ కుటుంబానికి కూడా దేవుడు తెలుపుతున్నటువంటి మాట ఏమిటంటే, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి. వారు నిండు జీవితాన్ని అనేక మంది వక్తలు ఆవిష్కృతం చేశారు. ఆయన ఎంత అందంగా జీవించాడు, ఎంత గొప్పగా జీవించాడు, ఎంత మాదిరికరంగా జీవించాడు, ఎలాంటి విలువలతో ఆయన జీవించాడు. ఆయనకు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, భౌతికమైనటువంటి ఆర్థిక స్థితిగతులు ఆయనకు లేకపోవచ్చు అంత ఉన్నతంగా, కానీ ఆయన అందరి హృదయాలలో తనదైన శైలిలో ఎలాంటి స్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడో అన్నది వక్తలు విడమరిచి చెప్పడం జరిగింది. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీకు నాకు కూడా ఏదో ఒక రోజు చివరి రోజుగా నిర్ణయించాడు. నా సంస్మరణ సభలు కూడా ఏదో ఒక రోజు జరుగుతాయి. ఆ రోజు మనుషులు గుండె లోతుల్లో నుండి యథార్థంగా నీ గురించి మాట్లాడతారా, లేకపోతే రెవరెండ్ డాక్టర్ పురుషోత్తమయ్య గారు మాట్లాడినట్టుగా 90 మంది మనుషులు అబద్ధాలే మాట్లాడతారండి సంస్మరణ సభలో? వారు చెప్పేదంతా బూటకం, చేసేదంతా నాటకంగా ఉంటుందా? ప్రియులారా, ఈరోజు సిజే సంజీవరావు గారి యొక్క సంస్మరణ సభలో అనేకులు గుండె లోతుల్లో నుండి యథార్థంగా సత్యాన్ని వచించారని వారి గురించి చెప్పబడింది. దేవుని బిడ్డ, విడవబడినటువంటి కుటుంబానికి దేవుడిస్తున్నటువంటి గొప్ప భరోసా ఏమిటంటే, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. ఈ మాటలు ఒక కుటుంబానికి, ఒక సంఘానికి, మరి నిలిచి గెలిచిన ఒక సంఘ కాపరిగా ఈ కఠినమైనటువంటి సమయాలలో మరి ఆదరణ, ధైర్యాన్ని ముందుకు నడిపించడానికి, స్ఫూర్తిని అందించడానికి దేవుడు వినిపిస్తుండగా దయచేసి ప్రతి ఒక్కరము జాగ్రత్తగా ఆలకిస్తాము. ఈ మాటల్లో మనం గమనించినట్లయితే మరి దేవుడిచ్చినటువంటి బాధ్యత, అపోస్తుడైనటువంటి పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి అదే మాట చెప్పాడు. అదేవిధంగా మోషే యెహోషువకు అదే మాటలు చెప్పాడు. అదేవిధంగా యేసు ప్రభు పేతురుకు అదే మాటలు చెప్పాడు. ఈరోజు నీకు నాకు కూడా, ప్రత్యేకంగా ఈ కుటుంబానికి కూడా, ఈ సంఘానికి కూడా, సంఘ కాపరి గారు సంఘాన్ని విడిచి వెళ్ళిన తర్వాత అనాథలుగా మీరు భరించకుండా మిమ్మలను నడిపించడానికి మీకు తోడుగా మరి నేను ఉన్నాను అన్న దేవుని మాటలను వారు జ్ఞాపకం చేస్తూ నిబ్బరము కలిగి ధైర్యంగా దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ కార్యాన్ని ముందుకు ఏ విధంగా తీసుకొని వెళ్ళాలో ఆయన మాట్లాడుతున్నారు. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో చూస్తే, మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయములో సంవత్సరాల నిండు జీవితాన్ని, సంపూర్ణమైన జీవితాన్ని, అందమైన జీవితాన్ని, అద్భుతమైన జీవితాన్ని దేవుని కొరకు రోషంగా బ్రతికాడని, సింహములా గర్జిస్తూ బ్రతికాడని, పాపాన్ని ఖండిస్తూ బ్రతికాడని చైర్మన్ గారు కూడా చెప్పారు. ప్రియులారా, ఈరోజు
పాపాన్ని ఖండిస్తే ఎలా ఉంటుందో పాస్టర్లకు మాత్రమే ఆ నొప్పి ఏంటో తెలుసు. పాపాన్ని ఖండించినటువంటి వేళ ప్రేమించేవాడెవడుండడు. పాపాన్ని ఖండించినటువంటి వేళ, పాపాన్ని ప్రశ్నించినటువంటి వేళ, పాపాన్ని పాపమని పిలిచినటువంటి వేళ నీకు నాకు పుట్టగతులు కూడా ఉండవని మరి శాపించేవారు, ఆ శాసించేవారు, అలాంటి మాటలు వచించేవారు కొదువగా లేరండి సంఘాలలో. అయినప్పటికీ అయ్యగారు సింహములా గర్జించాడని, సత్యముతో విభేదించలేదని, ఎన్ని కష్టాలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని చివాట్లైనా సత్యము కొరకు నిలబడి సత్యాన్ని ప్రకటించాడని ఆయన గురించి సాక్ష్యాన్ని పొందాము. దేవుని బిడ్డ, దేవుని వాక్యములో బ్రతకడం అంటే నిబ్బరంగా బ్రతకడం నేర్చుకోవాలి. బీ స్ట్రాంగ్, ఇమ్మూవబుల్, బీ స్ట్రాంగ్ అండ్ బీ కరేజియస్, బీ బోల్డ్. You cannot live a Christian life if you are timid. If you're trying to please everyone, you cannot please God. You may please everyone, you may be in the good books of everyone, but if you are not in the good books of Lord Jesus Christ, your place in eternity is a question mark. But అంకుల్ అందరి జీవితాలలో ఆయన ప్రశ్నించాడు, అందరిని హెచ్చరించాడు. ఒక తండ్రిగా, ఒక ప్రేమమూర్తిగా, ఒక ఆత్మీయ తండ్రిగా వారిని నడిపించారు. మరి అదే మాటలను కుటుంబానికి, సంఘానికి వారి యొక్క చివరి సందేశంగా వారు పలుకుతున్న మాటలు, నిబ్బరము కలిగి దేవుని మార్గములో నడవాలి. ప్రియులారా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడు. ఇప్పుడే మనవడు చెప్పాడు, అదేవిధంగా మనవరాలు కూడా చెప్పింది. మా తాత 3 గంటలకు లేస్తే బైబిల్ చదువుతాడు, మా తాతను ఎప్పుడు చూసినా బైబిల్ చదువుతుంటాడు, మా తాత ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తాడు. పిల్లలు కదా, వాళ్ళకేం తెలుసులే అనుకుంటున్నావా? పిల్లలే ఒకరోజు మన సినిమా చూపిస్తారమ్మా. ఈరోజు పిల్లల ఎదుట నా జీవితం ఎలా ఉంది, నీవు నేను పిల్లల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాం? మా డాడీదంతా డబుల్ స్టాండర్డ్ బాస్. మా డాడీ ముందర ఒక మాట మాట్లాడతాడు, వెనుకొక మాట్లాడతాడు. మా డాడీ అంత యాక్టర్ చిరంజీవి కూడా పనికిరాడు మా నా ముందర. మా అమ్మ అంత యాక్టర్ శ్రీదేవి కూడా పనికిరాదు. అంతకంటే గొప్ప యాక్టర్స్. ప్రియులారా, ఇఫ్ దట్ ఈస్ యువర్ టెస్టిమనీ, గాడ్ ఈస్ క్వశ్చనింగ్, గాడ్ ఈస్ ఎంకరేజింగ్, గాడ్ ఈస్ మోటివేటింగ్ యూ. ఒకే ఒక్క జీవితాన్ని ఇచ్చాడు, ఆ జీవితాన్ని గొప్పగా బ్రతికాడు సంజీవరావు గారు, నిబ్బరంగా బ్రతికాడు సంజీవరావు గారు, నీతిగా బ్రతికాడు సంజీవరావు గారు. ఆస్తిపాస్తులు సంపాదించకపోయినా, మరి ఆర్థిక పరిపుష్టి గొప్పగా లేకపోయినా, రాజకీయ పలుకుబడి లేకపోయినా, పరిచయాలు లేకపోయినా, ఉన్న జీవితాన్ని అందంగా, అంకిత భావముతో అద్భుతంగా జీవించాడన్నది వారి గురించి మనం సాక్ష్యాన్ని వింటున్నాం. అదే మాటలను కుటుంబానికి, అదే మాటలు సంఘానికి, అదే మాటలు సమాజానికి వారి చివరి సందేశంగా వారు అందిస్తున్నారు. దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను అలా నడిచినప్పుడు దేవుని వాక్యం ఏమని సెలవుస్తే, ఇఫ్ యు డూ సో, ఏ పని పూనుకొనినను, ఎక్కడ నడిచినను, లేక ఎక్కడ తిరిగినను, అన్నిటిలో వివేకము కలిగి ఉందువు, విజయము నిన్ను వరిస్తుంది. రెండో విషయము, దేవుని కట్టడలను, ఆయన నియమములను, ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాస్త్రములను గైకొనుము. ఇది చాలా కష్టమైన మాట. ప్రియులారా, దేవుని కొరకు బ్రతకడం అనేది, దేవుని వలె బ్రతకడం అనేది, దేవునిలా బ్రతకడం అనేది లోకంలో అసాధ్యమేది కాదు, కానీ దేవుని కృపతో అది సాధ్యమే. అపోస్తలుడైనటువంటి పౌలు ఒకప్పుడు సంఘాన్ని హింసించినటువంటి వాడు, సంఘము ఎడల అనుచితంగా ప్రవర్తించిన వాడు, మతమనే మౌఢ్యములో బ్రతికినటువంటి వాడు. క్రీస్తును తెలుసుకున్న తర్వాత క్రీస్తు కొరకు ఆయన పలికినటువంటి మాట ఏమిటంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ప్రియులారా, సంఘము కొరకు మరి క్రీస్తును తెలుసుకున్న తర్వాత, ఆయన జీవితాన్ని యేసుకు సమర్పించిన తర్వాత, సంఘము కొరకు పానార్పణముగా పోయడానికి సంజీవరావు గారు సిద్ధంగా ఉన్నారు. నేను వచ్చినప్పుడు 2012వ సంవత్సరము అక్టోబరు చివరి ఆదివారం, దట్ ఈస్ కాల్డ్ రిఫర్మేషన్ సండే, నా మీద చేతులు ఉంచి వారు ప్రార్థన చేసినప్పుడు ఇక్కడి పరిస్థితి కొన్ని పిల్లర్లు మాత్రమే ఉండే. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు వారు ఎంత కృషి చేశారు, ఎన్ని స్థలాలలోనికి వెళ్ళారు, ఏమేమి మాట్లాడారన్నది మరి చరిత్ర ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి చెరపలేని నిజం. ప్రియులారా, మరి అంత గొప్పగా ఈ సంఘము కొరకు ఆయన నిరంతరము ప్రార్థించారు, పరితపించాడు. ఈ సంఘం బాగుపడాలని, ఈ సంఘం అనేకులకు ఆదర్శంగా ఉండాలని, నడిబొడ్డులో ఉన్న సంఘము అనేకుల జీవితాలకు నిదర్శనంగా, క్రీస్తు సంఘంగా అనేకుల జీవితాలకు ఆదర్శంగా ఉండాలని ఆయన జీవిత ఆశయంతో ఆయన బ్రతికాడు. అనేక సందర్భాలలో నాతో అన్నాడు, నాకు భూములు లేవు బాబు, నాకు ఆస్తులు లేవు, నాకు ఎకరాల కొద్ది
పొలాలు లేవు, కానీ నాకు బ్రతికినంత కాలము క్రీస్తుతో బ్రతకాలని ఆ అసాక్ష్యముతోనే లోకాన్ని విడిచి వెళ్ళాలన్నటువంటి ఒక ఆశను నేను కలిగి ఉన్నాను. అంకుల్తో అన్నాను, అంకుల్ చాలా గొప్ప ఆశ, ఇది చాలా ఉన్నతమైన ఆశ, ఇది చాలా శ్రేష్టమైన ఆశ. అనేకుల్లో ఈ ఆశలు కనిపించటం లేదు. సేవలో ఉన్నప్పటికీ సేవలో ఏం సంపాదిద్దామన్నటువంటి ఆలోచనే మనుషులకు కనిపిస్తున్నది, కానీ నిజమైనటువంటి సేవ, యథార్థమైనటువంటి సేవ, నమ్మకమైనటువంటి సేవకులు అంతరించిపోతున్నటువంటి వేళ ఒక నిలువెత్తు దర్పణ సాక్ష్యంగా సంజీవరావు గారు క్రీస్తు శేషులు కీర్తిని శేషంగా, సాక్ష్యాన్ని శేషంగా, అద్భుతమైనటువంటి జీవితాన్ని శేషంగా వారు విడిచి వెళ్ళారు. ఈరోజు నీ మాట ఏమిటి? దేవుని బిడ్డ, మరి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, న్యాయ విధులను నిలబెట్టడానికి, దేవుని యొక్క సత్యాన్ని కాపాడడానికి, దేవుని పక్షంగా లోకములో పాపముతో, ప్రపంచముతో, విలువలతో కూడినటువంటి యుద్ధాన్ని జరిపించడానికి దేవుడు నిన్ను, నన్ను ఈ లోకములో ఒక ప్రతినిధిగా ఉంచాడన్నది గుర్తిస్తున్నావా? చాలా సందర్భాలలో మంచి కొరకు మాట్లాడడానికి సంఘములో మనుషులు కనిపించటం లేదు, కానీ మనుషులు వస్తే మనుషులతో గుంపులో కలిసి మాట్లాడేవారు ఉన్నారు. కానీ సత్యము కొరకు ఒంటరి అయినా ఒక్కడి అయినా సింహములా గర్జించే వ్యక్తులు కరువవుతున్నటువంటి వేళ జీజే సంజీవరావు సీనియర్ పాస్టర్ గారు సత్యము కొరకు, తాను నమ్మిన సత్యము కొరకు ఏ కరువు పెట్టినటువంటి ఒక పరిశుద్ధుడుగా, ఒక నీతిమంతుడుగా, ఒక యథార్థవంతుడుగా ఆయన సాక్ష్యాన్ని పొందాడు. ఆయన అనుభవించింది, ఆయన నడిచింది, ఆయన బోధించింది, తన బిడ్డలకు తాను సేవ చేసినటువంటి సంఘానికి ఆయన బోధిస్తున్నటువంటి చివరి మాట ఏమిటంటే, దేవుని కట్టడలను, ఆయన నియమములను, ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. నెవర్ మూవ్ అవుట్ ఆఫ్ వాట్ ఈస్ రైట్, నెవర్ బి ఫూలిష్, నెవర్ బి ఎమోషనల్, నెవర్ బి ఎక్సైటెడ్, డూ వాట్ యు ఆర్ ఆస్క్డ్ టు డూ. సక్సెస్ విల్ కమ్ behind you. Even 1,000 generations will be blessed because of your ministry. ప్రియులారా, ఒకే ఒక్క జీవితాన్ని అందంగా జీవించాడు, అద్భుతంగా జీవించాడు. వారి జీవితం, వారు చేసినటువంటి సేవా ఫలాలు ఎంతమందికి ఆశీర్వాదకరంగా, ఎన్ని తరాలకు దీవెనకరంగా ఉండబోతున్నాయన్నది కాలమే సాక్ష్యంగా నిలబడబోతుంది. మరి నీ మాట ఏమిటి? నీ జీవితంలో ఏ రోజు ఆఖరి రోజు అవుతుందో నీకు తెలియదు, నాకు కూడా తెలియదు. కానీ అందుకు ముందు నీవు నేను యేసయ్య కొరకు బ్రతకాలి. వీఆర్ సో ఫూలిష్. 4-5 ఇండ్లు ఉన్నాయి సార్ ఆయనకు, గవర్నమెంట్ జాబ్ మస్తు వస్తుంది, పెన్షన్ కూడా వస్తుంది. ఈరోజు పెన్షన్ కూడా తీసి పడేసిన వాడు. ఇలా ఎక్కువ అనుకుంటున్నామని మనం కదా. ప్రియులారా, లెట్ us not be foolish. No, nothing on earth is permanent. రాజ్యాలు వెళ్ళిపోయారు, రాజులు వెళ్ళిపోయారు, సంపాదించిన రాజరికాలు వెళ్ళిపోయాయి. నా సాక్ష్యము మాత్రమే నిలిచి ఉంటుంది. ఆ సాక్ష్యం ఎలా ఉన్నది? హృదయ పరిశీలన చేసుకుందాం. జీజే సంజీవరావు పాస్టర్ గారు పరిశుద్ధంగా జీవించాడు, రోషంగా జీవించాడు, ప్రభువు కొరకు జీవించాడు, ప్రభువు వలె జీవించాడు, పాపాన్ని ఖండించాడు. ఎందుకంటే చివరిగా అపోస్తుడైనటువంటి పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి ఆయన చివరి దినాలలో ఉండబోయే పరిస్థితిని కన్నులకు కట్టినట్లుగా చివరిగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, 2 తిమోతి 4వ అధ్యాయము, దేవుని ఎదుట సజీవులకును మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు, ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణ దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, బుద్ధి చెప్పుము, గద్దించుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గరవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోజు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములో మితముగా ఉండుము, శ్రమపడుము, స్వార్థికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షత కొరకు అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. యవనస్తుడైనటువంటి తిమోతికి ఎంత చక్కని ప్రోత్సాహకరమైనటువంటి మాట. సత్యము కొరకు నిలబడు, నేను ప్రాణార్పణంగా పోయబడ్డాను,
ప్రభువు కొరకు నిలబడ్డాను, నా పోరాటాలలో నేను నిలిచాను, గెలిచాను, నా పరుగును తుడముట్టించాను. జీజే సంజీవరావయ్య గారు తన పరుగును కడముట్టించి దేవుని సన్నిధానంలోనికి, నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళారు. దేవుని బిడ్డ, ఈరోజు కుటుంబానికి, తాను విడిచి వెళ్ళిన సంఘానికి, విశ్వాస సమూహానికి ఒక స్ఫూర్తిగా, ఒక ఆదర్శంగా, ఒక బాసటగా, ఒక ప్రేరణగా, ఒక అద్భుతమైన సజీవ సాక్ష్యంగా నిలిచి గెలిచిన యోధునిగా, విశ్వాస వీరునిగా ఆ మాటలతో స్ఫూర్తిని నింపుకొని ఏ పరిస్థితులు ఎదురైనా ప్రభువు కొరకు జీవిస్తాం, ప్రత్యేకంగా జీవిస్తాం, యేసు వలె జీవిస్తాం, నీతిగా జీవిస్తాం, నిందలలో నిజాయితీగా ఖచ్చితంగా జీవిస్తాము, ప్రస్ఫుటమైనటువంటి విలువలతో జీవిస్తాం. ఆ కృప దేవుడు దయచేయనుగాక. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డ, ఈరోజు నీవు క్రైస్తవుడివి అని చెప్పుకుంటూ ఉండవచ్చు, కానీ క్రైస్తులా నీవు బ్రతకడానికి పిలువబడ్డావు. మత ఆచారాలలో బ్రతకటం కాదు, మనుషుల యొక్క మన్నల కొరకు బ్రతకటం కాదు. శాస్త్రులు, పరిసయ్యులు ఆ రోజు మత నాయకులే యేసుని సిలువ వేశారమ్మా. ఆ యేసుని అవమానపరిచిందే వారు. అలాంటి సమాజాలలో యేసు తండ్రిని మహిమపరిచాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థనలో తండ్రికి నివేదిస్తున్నటువంటి మాట, భూమిపైన నీవు నాకు చేయుటకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచాడని తండ్రిని స్తుతిస్తున్నాడు. జీజే సంజీవరావయ్య గారికి దేవుడిచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చి తన పరలోక ఆహ్వానాన్ని అందుకొని తాను వెళుతూ బిడ్డలకు ప్రబోధించినటువంటి మాటలు, బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. లోకములో కష్టాలు వస్తాయి, సవాలులు వస్తాయి, అవమానాలు వస్తాయి, నీ యొక్క విశ్వాసాన్ని శోధించే పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితుల్లో ఖచ్చితంగా బ్రతకడం నేర్చుకోవాలి, నిబ్బరంగా బ్రతకడం నేర్చుకోవాలి. అనేక ఉపద్రవాలలో నుండి నన్ను రక్షించినటువంటి దేవుడు, కష్టాలలో నుండి, కన్నీళ్లలో నుండి, యుద్ధాలలో నుండి రక్షించినటువంటి దేవుడు సొలొమోను నిన్ను కూడా, నీ బిడ్డలను కూడా, నీ తరాలను కూడా ఆయన ఆశీర్వదిస్తాడని ఆయన జ్ఞాపకం చేస్తూ, ఆయన ధర్మమునంతటిని, నియమమంతటిని ధర్మశాస్త్రము చొప్పున నీవు బ్రతికినంత కాలము ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదము, ఆయన కాపుదల, ఆయన సంరక్షణ, ఆయన నీడ నీకు తోడుగా ఉంటుంది అన్న మాటలను జ్ఞాపకం చేస్తూ తన మాదిరితో ఆయన మాట్లాడాడు. ఈరోజు అపోస్తులుడైనటువంటి పౌలు తిమోతితో మాట్లాడుతున్నాడు. గొప్ప నాయకుడైనటువంటి మోషే యెహోషువతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు పేతురుతో మాట్లాడుతున్నాడు. ఈరోజు సంజీవరావయ్య గారి సాక్ష్యము నీతో నాతో మాట్లాడుతున్నది. నిబ్బరము కలిగి కుటుంబము ధైర్యంగా దేవుని కొరకు ఆయన వలె బ్రతకడానికి మరొక ప్రోత్సాహాన్ని అందిస్తుండగా హృదయ పరిశీలన చేసుకుందాము. లోపభూయిష్టంగా ఉన్నవి సరి చేసుకుందాము. ప్రభువు కొరకు ప్రభువు వలె బ్రతుకుదాం. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్వామి. అపోస్తులుడైనటువంటి పౌలు నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారము నన్ను పోలి నడవమన్నాడు. అవును నాయనా. జీజే సంజీవరావయ్య గారు నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారము నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. నిందలలో, అవమానాలలో, కష్టాలలో మీకు అప్పచెప్పినటువంటి బాధ్యతలో మనుషుల వైపు కాకుండా, మనుషుల మన్నల వైపు కాకుండా, మనుషులు ఇచ్చే కితాబు వైపు కాకుండా మనస్సాక్షితో ఎలా ప్రవర్తించాలో ఆయన ప్రవర్తించి పోరాటాలలో నిలిచి గెలిచి లక్ష్యము వైపు పరుగు తీస్తూ విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడుకున్నాడో ఆ మాటలలో నుండి స్ఫూర్తిని పానార్పణంగా పోయబడిన ఆయన జీవితముతో పలికినటువంటి మాటలతో మరొకసారి మాకు స్ఫూర్తిని అందించినందుకు మీకు వందనాలు స్వామి. ఈరోజు ఈ లోకంలో అనేకులు రాజీ పడిపోతున్నారు స్వామి. అలా బ్రతకటం సాధ్యం కాదండి. అలా ఈరోజు అస్సలు సాధ్యం కాదండి. అలా బ్రతికితే మనల్ని ఎవడిష్టపడతాడు, మనల్ని ఎవడు దరికి రానిస్తాడని మాట్లాడుతూ మనుషులు విశ్వాసానికి తిలోదకాలు ఇస్తున్నటువంటి వేళ, విశ్వాసంలో రాజీ పడుతున్నటువంటి వేళ నీ దాసుని మా ఎదుట, మా కన్నుల ఎదుట సజీవమైనటువంటి సాక్ష్యంగా ఒక సింహ గర్జన చేసే విశ్వాస వీరునిగా, నీతిమంతునిగా, నిలువెత్తు దర్పణ సాక్ష్యంగా మీరు నిలిపినందుకు మీకు వందనాలు స్వామి. వారి జీవితాన్ని బట్టి, విడిచి వెళ్ళిన మధుర సాక్ష్యాన్ని బట్టి, అద్భుతమైన క్రైస్తవ విలువలతో కూడిన జీవిత విధానాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి గర్భంలో పుట్టినటువంటి బిడ్డలను, ప్రభా కుమారులను, వారి కుటుంబాలను, వారి గర్భంలో పుట్టినటువంటి బిడ్డలను, వారి బిడ్డలను నీవు తరతరాలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నీ ధర్మశాస్త్ర ప్రకారము నడిచినంత కాలము, నీ విలువలను కాపాడినంత కాలము, నీ యొక్క మార్గములో నడిచినంత కాలము వారిని దీవించి వారు ఏ పని పూనుకున్నప్పటికీ అందులో విజయము వారిని వరిస్తుందని, నీ యొక్క దీవెన, నీ యొక్క సన్నిధి, నీ యొక్క ఆశీర్వాదం నిరంతరము వారికి తోడుగా ఉంటుందన్నటువంటి వాగ్దానాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ నీ ఆదరణ చేత, నీ ధైర్యము చేత, నీ భరోసా చేత వారిని నింపి నడిపించమని, వెత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.